హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎన్నో రోజులుగా దీపికా పదుకొనే ప్రెగ్నెంట్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక 12 పాపకైతే జన్మనిచ్చింది ఈ జంట. అటు దీపికా పడుకోన్ మరియు అదేవిధంగా రణ్వీర్ సింగ్ ఇద్దరూ కలిసి ఒక 12 ఆడపిల్లకు జన్మనివ్వడంతో అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక తన పాపతోని నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నానని మార్చ్ వరకు ఎలాంటి షెడ్యూల్స్ పెట్టుకోవట్లేదు దీపికా పదుకొన్. అదేవిధంగా మార్చ్లో దీపికాకి కల్కి పార్ట్ 2కి సంబంధించి షూటింగ్ ఉండడంతో మార్చ్ తర్వాత తను కల్కి పార్ట్ 2 షూటింగ్లో అయితే పాల్గొనబోతుంది. ఇక నెక్స్ట్ దాని తర్వాత భర్త రణ్వీర్ సింగ్తోని ఇద్దరూ కలిసి ఒక సినిమాలో అయితే నటించబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా తొందరలోనే మనకైతే అందుతాయి. కానీ అటు సోషల్ మీడియా అంతా కూడా తన గురించే మాట్లాడుకుంటుంది. ఇక కల్కి పార్ట్ 1 ప్రమోషన్స్లో కూడా తాను ప్రెగ్నెంట్తోనే రావడము, అదేవిధంగా సినిమా అంతా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చేయడం కూడా జరిగింది. కొన్ని సీన్స్ అయితే నిజంగానే తన ఒరిజినల్ బేబీ బంప్తో కూడా చేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో మనం అప్పుడు విన్నాం. అయితే ఇక మొన్న సాయంత్రం తటు ఒక 5 డేస్ ముందు నుంచే హాస్పిటల్లో అయితే దీపికా పదుకొన్ ఉంది. ఇక డెలివరీ కంటే ముందు వినాయకుని ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిన్న 12 పాపకైతే జన్మనిచ్చింది. ఇక పాపతోనే ఫుల్ ఎంజాయ్ చేయాలని ఇటు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేసుకోవట్లేదు.